ऐतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितमध्यमां श्रीबुरहानार्यपर्यन्तं వందే శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం। దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై। ఇప్పుడు మనకు మరణం ఇది మనందరికీ తెలిసిందే, మనం చూస్తూ ఉంటాం. అయితే మరణంలో ఏం జరుగుతుంది, ఏం జరిగితే మరణం అనేది చాలామందికి అర్థం కాదు. మనకు కొంతవరకు అర్థమైంది, ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మరణం అనగానే మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అక్కడ ఆలోచిస్తాం, మనం మరణంలోనే ఏం జరిగిందనేది మనం వెంటనే విజువలైజ్ చేయగలుగుతాం. సామాన్యులు అలాంటి విజువలైజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మరణం అంటే ఏం జరుగుతుంది అనేటువంటిది, వాళ్ళకి అవగాహన ఉండదు. జనరల్గా మరణించగానే సిమ్టమ్స్ ఏం గుర్తిస్తారు, అతడు మరణించాడు అని ఎలా గుర్తిస్తారు? ఒకటి ఫస్ట్ వారు ఏమని చెప్తున్నారు, రెండు చూస్తాం మనం. ఒకటి నాడి చూడటం, పల్స్ అంటారు దానికి, మనం పల్స్ అంటారు కదా, నాడీ ప్రకంపన జరుగుతుందా లేదా. నాడే ఎందుకు చూస్తారు అంటే ప్రాణం యొక్క చలనము నాడిలోనే ఉంటుంది కాబట్టి. నాడినే ఎందుకు చూస్తారు, నరాలు ఎందుకు చూడరు అంటే రక్త ప్రసరణ జరిగే దాన్ని చూడరు ఎవరు. ప్రాణం యొక్క ప్రసరణ, ప్రాణం ఎక్కడ ప్రసరిస్తోంది, నాడిలో ప్రసరిస్తోంది కాబట్టి నాడిలో ప్రకంపనం ఉందా లేదా, నాడిలో చలనం ఉందా లేదా అని ఫస్ట్ నాడి పట్టుకొని టెస్ట్ చేస్తారు. నాడికి అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే శ్వాస ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేస్తారు. అంటే ఏమిటి అర్థం, శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వస్తే జీవించి ఉన్నాడని అర్థం. శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వస్తే అతను జీవించి ఉన్నట్లుగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ముక్కు దగ్గర వేలు పెట్టినప్పుడు ఆ శ్వాస యొక్క స్పర్శ మనకు తగలలేదనుకోండి, శ్వాస యొక్క స్పర్శ తగలకపోతే ఏం చేస్తారు, ఏమంటారు, ఇక బయట పెట్టండి అంటారు. ఆ బాడీని లోపల నుంచి తీసి ఇక బయట పడేయండి అంటారు. ఇక బయట తీసుకొచ్చి పెడతారు. అది వాళ్ళ పరిస్థితులను బట్టి మిగతా తంతు నడుస్తుంటుంది, అది మనకు తెలిసిందే. అర్థమైందమ్మా. కర్మకాండోళ్ళు, జ్ఞానకాండోళ్ళు, రకరకాల పద్ధతులు ఉంటాయి. జైన మతం వాళ్ళు ఒక విధంగా, శాక్తేయం వాళ్ళు ఒకళ్ళ, ఇట్లా రకరకాల పద్ధతుల వాళ్ళు రకరకాల పద్ధతులుగా ఆ యొక్క తంతు నడిపిస్తారు మిగతా కార్యక్రమాలు. ఓకే, సరే. దీంట్లో ఒకటి కర్మ అంటారు, రెండు జ్ఞాన పద్ధతి అంటారు. కర్మ పద్ధతిలో కర్మ చేస్తారు, అంటే పిండ ప్రదానాలు ఉంటాయి. కర్మ అంటే కర్మ శేషము మిగిలి ఉంటే అతనికి మళ్ళా కర్మకాండ చేస్తారు. అంటే ఈ శరీరంలో నుంచి వెళ్ళినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతను జ్ఞానం పొందకపోతే కర్మ చేస్తారు. అంటే జ్ఞానం పొందనటువంటి వాడు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా ఉండి ఉంటాడు, కర్మ శేషము మిగిలి ఉంది కాబట్టి కర్మకాండ చేస్తారు. అదే గురువును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఇంకెక్కడా ఉండడు, ఇంకెక్కడా మిగిలి ఉండడు కాబట్టి అతనికి కర్మకాండ చేయవలసినటువంటి అవసరం లేదు, జ్ఞానకాండ చేయాలి అని చెప్పి మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో, ఈ యొక్క జ్ఞాన పద్ధతిలో వాళ్ళకు పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందమ్మా. చూడండి అమ్మా, ఎవరైనా పరంపదించితే కర్మకాండలోనైతే మస్తు ఏడుస్తారు, కానీ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏడవరు. ఇక్కడ ఏడుపు ఉండదు. ఎందుకంటే భగవద్గీతలోనే పరమాత్మ చెప్తారమ్మా, అసోస్యాన్ అన్వచోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాససి గతాసూన గతాసుంచ నాను శోచంతి పండిత. ఓ అర్జున, నువ్వు ఏడిస్తే ఏడ్చినావు కానీ ఇద్దరు కూర్చి ఆడవద్దన్నాడు. ఒక కండిషన్ పెట్టండు, నువ్వు ఏడిస్తే ఏడు, ఏడవాల్సిన దానికోసం ఏడుకు. ప్రతి దానికి ఏడిస్తే విలువ ఉండదు, ప్రతి చిన్న విషయానికి కూడా ఏడిస్తే విలువ ఉండదు. కానీ నేను రెండు చెబుతున్నా, ఆ రెండింటి కోసం మాత్రం నువ్వు ఏడవద్దు, రెండింటి కోసం ఏడవద్దు, నువ్వు దేనికైనా ఏడు అన్నాడు. ఏ రెండింటి కోసం ఏడవద్దు అన్నాడు, జీవించి ఉన్న వాళ్ళ గురించి ఆడవద్దన్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంటి, జీవించి ఉన్న వాళ్ళ గురించి ఆడవద్దన్నాడు. రెండు, మరణించిన వాళ్ళని గురించి కూడా ఆడవద్దన్నాడు. జీవించిన వాళ్ళని గురించి ఆడవకుండా మరణించిన వాళ్ళని గురించి ఇంకెవరి కోసం ఏడవాలా?
మీరే చెప్పండి. ఇక అంటే జీవించిన వాళ్ళ గురించి కానీ మరణించిన వాళ్ళని గురించి కానీ ఏడవకుండా ఏడిస్తే అది ఒక ఏడుపేనా? దానికి ఒక అర్థం ఉంటుందా? అందుకే పరమాత్మ ఇట్లా ఏడవద్దు అని చెప్తారు. ఓకే, అది వాళ్ళ విజువలైజేషన్, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళతో ఉండే ఇంట్రాక్షన్ బట్టి, శరీరాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళతో ఉండేటువంటి ఇంట్రాక్షన్ బట్టి ఎంత ఏడుస్తారు అనేటువంటిది తెలుస్తుంది. ఆ నలుగురు సినిమా చూపిస్తారు మాకైతే, చెప్తారనమాట. ఆ నలుగురు చూడు, ఆ నలుగురు చూడండి అంటే లాస్ట్ రోజున వెళ్ళేప్పుడు ఈ జనం ఎంతమంది వచ్చేది, ఆయన బ్రతికి ఎట్లా బ్రతికిండు అనే దానికి, ఆయన మంచోడా కాదా అనేది వెనకొచ్చే జనాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారు. సరే, అది వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మరణం అంటే రెండు గమనిస్తున్నాం మనం. ఒకటి నాడు చూస్తున్నాం, ఒక ముక్కు కాడ వేలు పెట్టి చూస్తున్నాం. ఇప్పుడు ఏది మరణించింది? మరణమని దేనికన్ను? మరణమని దేనికన్ను? శరీరం మరణించింది. ఇప్పుడు వెళ్ళిపోయింది ఎవరు? ఇప్పుడు దాకా ఇందులో ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది, సంథింగ్. ఇప్పుడు దాకా ఉండి చెవులతో శబ్దాలు ఎరిగింది, కళ్ళతో రూపాలు చూస్తుంది, నాలుగుతో రుచులు ఎరిగింది, చర్మం ద్వారా స్పర్శలు ఎరిగింది, ముక్కు ద్వారా వాసనలు ఎరిగింది, నోటి ద్వారా మాట్లాడింది, కాళ్ళ ద్వారా గమనాగమనాలు చేసింది, చేతుల ద్వారా ఇచ్చిపుచ్చుకున్నది. ఇవన్నీ చేసింది ఒకటి ఉంది కదా ఇందులో. ఇవన్నీ చేసింది ఒకటి ఉందా లేదా? లేదా? ఉంది కదా. ఇవన్నీ చేసినటువంటిది ఇప్పుడు లేదు అక్కడ. ఇవన్నీ చేసేది లేదు. ఎప్పుడైతే ఇప్పటి వరకు అవన్నీ ఉన్నాయి, ఎప్పుడైతే ఏదో ఒకటి సంథింగ్ వెళ్ళిపోయింది. ఇందులో ఏం వెళ్ళిందో తెలియట్లేదు, కానీ ఏం వెళ్ళిందని చెప్పాలో తెలియట్లేదు. కానీ కొంతమంది జీవుడు వెళ్ళిందంటారు, కొంతమంది జీవాత్మ అంటారు, కొంతమంది ఆత్మ వెళ్ళిందంటారు, కొంతమంది ప్రాణం పోయిందంటున్నారు. ఏం పోయిందో ఒకటి పోయింది. ఏం పోయిందో మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఇక్కడ కూర్చుంది ఎందుకు? దాన్ని పట్టుకొని ఏం వెళ్ళిపోయిందో దాన్ని పట్ట రావాలి. ఇప్పుడు ఏం వెళ్ళిపోయిందో దాన్ని పట్టుకొద్దాం. ఓకే, అయితే ఏం వెళ్ళిపోయిందో తెలవట్లేదు, కానీ యాక్షన్ మొత్తం ఆగిపోయింది, ఫంక్షనింగ్ మొత్తం ఆగిపోయింది. కళ్ళు చూడట్లా, ముక్కు వాసన ఎరగట్లా, గాలి లోపలకు పోవట్లా, నాలుగు అసలు పనిచేయట్లా, గొంతు అసలు పనిచేయట్లా, నీళ్లు పోస్తే బయటకు వస్తున్నాయి, నీళ్లు పోస్తే బయటకు వస్తున్నాయి. కొంతమందికి ఇది ఉంటుంది, శ్మశానానికి తీసుకువెళ్ళేమో దింపుడు గల్లం అని ఒకటి ఉంటుంది. మీరు విన్నారో లేదో, మీ ప్రాంతంలో ఉందో లేదో, దింపుడు గల్లం ఉంటుంది. ఆ దింపుడు గల్లం కాడ పడుకోబెడతారు. అంటే మిడిల్, అంటే శ్మశానానికి మన ఇంటికి మధ్యలో ఒక చోట ఆపి ఒక చోట దించుతారు దాన్ని. ఆ పాడని దించి పెద్ద కొడుకు కర్మ చేసే ఆయన బియ్యం తీసుకొని ఆ పాడి చుట్టూ పోసుకుంటూ, కొంతమంది నోట్లో పోస్తారు, కొంతమంది పాడ చుట్టూ పోస్తారు, కొంతమంది నోట్లో పోస్తారు. చెవిలో పెద్దగా పిలవాలన్నమాట, తాతయ్య తాతయ్య అని పిలుస్తారన్నమాట. వాళ్ళ చుట్టం ఎవరైతే లేస్తాడా? మరి లేవడం తెలిసిన తర్వాత ఎందుకు పిలవటం? ఏమన్నా నిర్మలా గారు చూడు అట్లా లేస్తాడేమో అని, అంటే అంటే కన్ఫర్మేషన్ లేదు, అంటే కన్ఫర్మేషన్ లేదనే మరి ఏమో లేస్తాడేమో. అయితే నూకలు పోస్తారు, తిను అంటారు, పోతాయి లోపల పోతాయేమో పోవు. నూకలు నోట్లో పోస్తే లోపల పోవట్లేదు. ఏంటి అర్థం? ఇక అప్పుడు గడ్డి కిందలు లేవు, ఇంకా భూమి మీద గడ్డి కిందలు లేవు, ఇక భూమి మీద తినేలేవాడు. భూమి మీద వడ్ల కరువైందా, బియ్యానికి కరువైనయా ఆయన తినే లేకపోవటానికి? అంటే అందులో జీవుడు అనుభవించేటువంటివి అయిపోయినాయి, రుణం తీరిపోయింది అంటారు. ఒక జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేప్పుడు నేల రుణం, నీళ్ల రుణం, గాలి రుణం అన్నీ తీరిపోతాయి. అన్నీ తీరిపోతేనే వెళ్తాడు. ఏ ఒక్కటి మిగిలినా కానీ ఉండడు, ఏ ఒక్కటి మిగిలినా కానీ ఉండడు అనమాట. ఓకే, ఇది మనకు తెలిసిందే అనమాట. ఇందులో మనం ఎంత అనుభవించాలని ఉందో అంత అనుభవించే క్షణం వరకు ఉంటాం, ఆ క్షణంలోనే వెళ్ళిపోతాం. ఎప్పుడు అనుభవించడం పూర్తయిపోతుందో అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి నిష్క్రమిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే, వెళ్ళిపోతాడు అనేటువంటిది తెలిసిందే. అయితే వెళ్ళిపోయేది ఎవరు? ఇది ఇప్పుడు ఈరోజు ఇందాక మనకు వచ్చినటువంటి క్వశ్చన్ పద్మజ గారు అడిగింది. వెళ్ళిపోయేటువంటిది ప్రాణమా, వెళ్ళిపోయేది జీవుడా, వెళ్ళిపోయేది ఆత్మ, ఏది ఏది వెళ్ళిపోతుంది అనేటువంటిది అడిగారు. దానికి భగవద్గీతలో 15వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, అదొకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయేత్
ఇది భగవద్గీత 15వ అధ్యాయంలో 8వ శ్లోకం. జీవుడు, పంచేంద్రియాలు, మనసు 6 అంటే 6 పంచేంద్రియాలు అంటే ఏంటి? శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. ఇంద్రియాలు తీసుకెళ్తారా? ఇంద్రియాల యొక్క విషయాలను తీసుకెళ్తారా? చెప్పండి. ఇప్పుడు క్లారిటీ కనుక్కోవాలి కదా. దీంట్లో ఏమన్నారు? పంచేంద్రియాలు, మనసు. పంచ ఇంద్రియముల యొక్క విషయ సంఘాతమును ఏం తీసుకెళ్తారు? పంచ ఇంద్రియాల యొక్క విషయ సంఘాతమును అంటే పంచ ఇంద్రియాల ద్వారా నువ్వు ఇప్పటి వరకు ఏమైతే గ్రహించావో వాటిని తీసుకెళ్తాడు. పంచ ఇంద్రియాల ద్వారా ఏం గ్రహించాము? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. 5 రకాలు నేను చెప్పా. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. 5 రకాలు నేను చెప్పా. ఇవి కాకుండా మీరు ఇంకేం గ్రహించారో చెప్పండి. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు 50-60 బిలో ఉన్నాం కదా మనం అందరం. ఇప్పుడు 50-60 బిలో మధ్యలో ఉన్నటువంటి మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ 5 కాకుండా శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు కాకుండా ఇంకా ఏమైనా మీరు గ్రహించినవి ఉంటే ఏం గ్రహించారో చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. ఈసారి ఎవరన్నా అడిగితే చెప్పడానికి. మంచి చెడైనా కానీ ఈ 5టికి సంబంధించినవేనా వేరేనా? లేదా? శబ్దాలు కాకుండా, స్పర్శలు కాకుండా, రూపాలు కాకుండా అమ్మ లేవా? ఇంకేమి గ్రహించేయి. వీటన్నిటినీ గ్రహించేదేగా జ్ఞానం. వీటన్నిటినీ గ్రహించేదేగా జ్ఞానం. అంటే జ్ఞానమేగా గ్రహించేది. ఓకే, నేను అనేది ఏంటంటే ఈ ఐదు విషయాలు కాకుండా ఇంకేమైనా తెలుసుకున్నారా? మనసు ద్వారా, మనసు ఈ 5 ఇంద్రియాల ద్వారా శబ్దాలు, స్పర్శాలు, రూపాలు, రుచులు, వాసనలు కాకుండా మనసు ఇంకేమైనా గ్రహించిందా? ఇలలోనైనా, కళలోనైనా. ఇలలోనైనా, పోనీ మీరు కళలోనైనా ఏమైనా కొత్తగా గ్రహించారా? ఈ 5 కాకుండా, శబ్ద, స్పర్శ, రూపరసగంధాదులు కాకుండా ఇంకేమైనా ఏమో కొత్త ఏమైనా కనిపెట్టారా మీరు? ఏ గురువుగారు అక్కడ ఆ శబ్దాలు కావు గురువుగారు, ఈ రూపాలు కావు, రుచులు కావు, వాసనలు కావు, ఇంకా వేరే ఉంది. అదేందో చెప్పండి. వేరే ఏమైనా ఉంటే చెప్పండి. ఇంకా లేవు. ఈ 5 కాకుండా ఈ ప్రపంచంలో అనుభవించేది లేదు. ఎవరు అనుభవించినా ఇయ్యే. ఎన్ని సంవత్సరాలు అనుభవించినా ఇయ్యే. ఎన్ని జన్మలు ఎత్తినా అనుభవించేది ఇయ్యే. ఈ 5 కాకుండా అనుభవించేది లేదు. మనం అనుభవించే లగ్జరీస్ మొత్తం ఈ 5ఇంట్లోకే తెచ్చారు. మనం అనుభవించే లగ్జరీస్ కానీ, కష్టాలు కానీ అన్నీ కూడా ఈ 5ఇంట్లోనే ఉన్నాయి. ఈ 5ఏనా? ఈ 5ఏటికైనా ఇన్ని జన్మలు ఎత్తింది మనం. అమ్మ, ఈ 5ఇంటి కోసమే ఇన్ని జన్మలు ఎత్తినవా? ఇన్ని జన్మలు నాకు అర్థం. 5 ఇంకే ఉండే ఉంటాయి. ఈ 5 కాకుండా ఇంకేమైనా 5 ఉంటేనే ఇన్ని జన్మలు ఎత్తున్నాం. అదే 10 ఉంటే ఇంకెన్ని జన్మలు ఎత్తాలి మన వల్ల? అవునా? అర్థమైందమ్మా? ఈ 5 కాకుండా ఇక లేవు. ఈ 5 కాకుండా ఇంకా లేవు. జీవుడు అంటే ఇక్కడ జీవుడు శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, ఘ్రాణమునకు సంబంధించినటువంటి 5 విషయాలను తీసుకొని వెళుతున్నాడు అని చెప్పారు. ఎట్లా తీసుకొని వెళ్తున్నాడో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇక్కడ. శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఎలా చెప్తున్నారు? పూల తోట ఎక్కడుంది? మల్లెపూల తోట అక్కడుంది. మనం ఎక్కడున్నాం? పూల తోట అక్కడుంది. పూల తోట అక్కడుంది. ఇప్పుడు అటు నుంచి ఇటు గాలి వచ్చింది, మనకి సువాసన వచ్చింది. పూలు కూడా వస్తాయా? వాసన ఒక్కటే వచ్చిద్దా? ఏం పూలు ఎందుకు రావు? పుష్పాలకు సంబంధించినటువంటి వాసన మాత్రమే తీసుకొస్తుంది గాలి. గాలి ఏం తీసుకొస్తుంది? పుష్పాలకు సంబంధించిన వాసన మాత్రమే తీసుకొస్తుంది. పుష్పాలను తీసుకురాదు. అలాగే జీవుడు ఇంద్రియాలను తీసుకుపోడు. ఇంద్రియాల ద్వారా చేయబడినటువంటి వాసనారూపమైనటువంటి ఈ విషయాల ఏవైతే విషయాలకు సంబంధించినటువంటివి వాసనారూపంగా తీసుకువెళ్తాడు. విషయాలకు సంబంధించినటువంటి వాటిని వాసనారూపంగా తీసుకువెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? ఓ అడ్రస్ ఉండాలిగా.
సపోజ్ వాటర్ బాటిల్ ఇచ్చినాం అనుకోమ్మ సుశీలమ్మ గారికి, ఎక్కడికి తీసుకెళ్తుంది గురువు గారు అని అడిగారు అనుకో మీరు, సుశీలమ్మ గారు వాటర్ బాటిల్ ఎక్కడికి తీసుకెళ్తారు అంటే మీరేం చెబుతారు? ఎక్కడికంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అంటారు. మహా అంటే ఏడే తీసుకెళ్తారు? వాళ్ళ ఇంటికేగా తీసుకెళ్ళేది. సుశీలమ్మ గారు వాటర్ బాటిల్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఓకే, తేలిక చెప్పొచ్చు కమ్మా, చెప్పొచ్చా లేదా? సపోజ్ ఉదాహరణకి అలాగే జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి లేదా చేయబడినటువంటి ఆ కర్మఫలాలను, ఆ వాసనను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇంద్రియాలను ఎక్కడే ఉంచి, మల్లెపూలను ఆడే ఉంచి వాసనల వరకే గాలి తీసుకొచ్చినట్లుగా ఇందులో ఉన్న జీవుడు ఇంద్రియాలను ఎక్కడే ఉంచి ఇంద్రియాల ద్వారా చేయబడినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఇంకో శరీరంకి తీసుకెళ్తారంట. ఇంకో జన్మ వస్తే ఇంకో శరీరం కాడికి తీసుకెళ్తారు. మొత్తానికైతే ఇంకో శరీరం కాడికి తీసుకెళ్తారు, అంతే కదా. ఇంకో శరీరం ఏ ఊళ్ళో ఉంది? ఇంకో శరీరం ఏ ఊళ్ళో ఉంది? ఇంకో శరీరం తయారైన తర్వాతనే ఇక్కడి నుంచి బయలుదేరతారా? ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వెళ్ళి మనలో శరీరం తయారు చేసుకుంటాడా? మీరు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కొత్త ఇల్లు కట్టుకుంటారా? కొత్త ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాతనే పాత ఇల్లు ఖాళీ చేసి వెళ్తారా? నిజంగానా? కొత్త ఇల్లు కట్టుకోకుండా పాత ఇంట్లు ఖాళీ చేసి పోస్తే ఎట్లుంటుంది? కొత్త ఇల్లు కట్టుకోకుండా పాత ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ నెత్తని పెట్టుకొని భుజానికి తగిలించుకొని పోతే ఎట్లుంటుంది అవస్థ? రోడ్డు మీద. దీన్ని అకాల మృత్యుహరణం అన్నారు. దీన్ని ఏమన్నారు? అకాల మృత్యుహరణం. అంటే ఇల్లు రెడీ కాకుండా, గృహప్రవేశం చేయడానికి ఇల్లు రెడీ కాకుండా, రెడీ టు మూవ్ కాకముందే వీడు ముందే అయిపోతే, అక్కడ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే, అంటే ప్రకృతి యూనివర్స్ ప్రిపేర్ చేస్తుంది మన లైఫ్ని, అంటే మన జీవితాన్ని డిజైన్ చేసేది ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏం చేయడు, ఈశ్వరుడేమీ చేయడు అనమాట. ఈశ్వరుడు చేయిస్తాడు. ఎవరితోటి? ప్రకృతితోటి. ఈశ్వరుడు మనతో కర్మను అనుభవింపజేసేది ఎవరు? ఈశ్వరుడు. డిసైడ్ చేసేవాళ్ళు ఎవరు? ఏ కర్మ ఎలా అనుభవించాలని డిసైడ్ చేసేది ఎవరు? ఈశ్వరుడు. కానీ అనుభవింపజేసేది ప్రకృతి. ఓకే, కాదండి, మనం ఆయన ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తారా మనం అనుభవించే కర్మల్ని? మనకి స్వేచ్ఛ లేదా? ఆయన ఇష్టమేనా అంతా? సుశీలమ్మ గారు మొత్తం ఆయన ఇష్టమేనా? ఆయన నాకు తెలియకుండా ఆయన షుగర్ ఇత్తరా, బీపీ ఇత్తరా, థైరాయిడ్ ఇత్తరా, మోకాళ్ళ నొప్పులు ఇత్తరా, క్యాన్సర్ ఇత్తరా, మోకాళ్ళ నొప్పులు ఇత్తరా, బ్యాక్ పెయిన్ ఇత్తరా? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే మన శరీరంలో వాలి ఉన్నటువంటి ప్రతి ఇంద్రియం కానీ, ప్రతి అవయవం కానీ, ప్రతి అణువు కానీ, పీల్చే ప్రతి శ్వాస కానీ ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మన కర్మలకు అనుగుణంగానే జరుగుతుంది తప్ప ఇందులో వేరే వాళ్ళ ప్రమేయమే లేదు. మనకొచ్చే ప్రతి జబ్బుకి, మనం పొందే ప్రతి సుఖానికి కూడా కారణం మనమే తప్ప ఇందులో ఈశ్వరుడికి ఏమాత్రం సంబంధం లేదు. ఇంకా వ్యవహారికంగా అనుకుంటాం తల్లి, వ్యవహారికంగా ఎన్నైనా అనుకుంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు పెళ్లి చూపులకు బయలుదేరారమ్మా, ఎదురుగా భర్త లేనామో ఒక ఆమె కనపడ్డది, తెల్ల చీర కట్టుకొని కనపడ్డది. ఇక పెళ్లి సంబంధం ఇక అయినట్టేలే అన్నాడు. పెళ్లి సంబంధం కుదరలేదు. పెళ్లి సంబంధం కుదరపోవడానికి ఆమె కారణమమ్మా? ఆమెని తిట్టిపోశారు, దుమ్మెత్తిపోశారు ఆమె మీద. అర్థమైందమ్మా? తిట్టిపోశారు. ఎదురుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రత్యేకించి తిట్టారు. తిట్టిన తర్వాత 3 నెలల తర్వాత వీళ్ళు వెళ్దామన్న సంబంధం ఆయనకి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు పెళ్ళి ఆగిపోవడం నయమైందా, మంచిదైందా? మంచిదైంది కమ్మ. మరి ఇప్పుడు తిట్టిన తిట్లన్నీ ఏం కావాలా? ఆమె వల్ల కాదు కదా. ఇంతకుముందు దేవుడు అన్యాయం చేసిండు అన్నారు, ఇట్లా అంటామని ఎదురుపడేట్టు చేసిండు అన్నారు. కానీ ఇప్పుడు దేవుడు మేలు చేసిండు అంటున్నారు. అంటే
క్షణంచిత్తం అన్నమాట. మనిషి సక్రమంగా ఆలోచించలేడనమాట. ఇదే అజ్ఞానుల యొక్క లక్షణాలు. అదే మనలాంటి జ్ఞానం అలా అంటామా? దేవత వచ్చింది, ఒక మహాత్మురాలు ఎదురైంది అంటాం. ఎంత అనుభవం ఉన్నటువంటి ఆ తల్లి ఎదురైంది, ఆ తల్లి ఆశీస్సులు నాకు మేలు చేస్తే అంటాం మనం. వాళ్ళు అంటారా? పిల్లగాడు ఉద్యోగానికి పోతుంటే పిల్లి ఎదురైందంటమ్మా, ఉద్యోగం రాలా, ఇక పిల్లిని తిడుతున్నాం. అమ్మ, పిల్లి కెపాసిటీ ఎంత, మన కెపాసిటీ ఎంత, మన పూజ ఎంత, పిల్లి పూజ ఎంత, పిల్లి ఎంత, దాని బ్రతికెంత, మనం ఎంత, మన స్కిల్స్ ఎంత. ఉద్యోగం, మన ఉద్యోగాన్ని ఆపే శక్తి పిల్లికి ఉంటుందా? అమ్మ, ఒక ఆయన ఇల్లు కడుతుంటే ఒక గోడకి ఒక ఇటుక ఎక్కువ పెట్టిండు, తెలియక ఒక గోడ ఇటుక ఎక్కువ పెట్టిండు. అర్థమైందమ్మా? ఆయనకి, ఆ ఇంటి పెద్ద ఆయనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంటి పెద్ద ఆయనకి మోకాళ్ళ నొప్పి వచ్చినాయి. వాస్తు సిద్ధాంతిని పిలిచిండు. వాస్తు సిద్ధాంతం వచ్చేమంటుంటే, ఇదిగో ఇటుక ఎక్కువ పెట్టిను కాబట్టి ఆయనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటాడు. అర్థమైందమ్మా? అసలు ఆ ఇటుకకు కానీ ఈయన మోకాళ్ళ నొప్పులకు కానీ ఏమైనా సంబంధం ఉంటుందమ్మా? ఆ ఇటుక మన మోకాళ్ళ నొప్పి తెప్పిస్తుందా? ఏమి తెలివి, ఏం జ్ఞానం మంది అమ్మ? ఇంత గురువుగారి దగ్గరకు వచ్చి ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని ఇంత పెద్ద భగవద్గీత చదువుతూ ఉన్న మనం, ఒక ఇటుక ఒక మనిషి జీవితాన్ని మార్చిందంటే ఎలా నమ్ముతున్నాం? ఎక్కడున్నాం మనం? ఏ స్టేజ్లో ఉన్నాం మన జ్ఞానం? అర్థమైందమ్మా? మనం ఆలోచించుకోవాల్సింది అదమ్మా. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకి? ఇందులో మన జీవుడు ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాలను వాసనారూపంగా తీసుకొని వెళ్తాడు అన్నారు. ఎవరు తీసుకెళ్తారు? జీవుడు తీసుకెళ్తారు అన్నారు. ఇప్పుడు జీవుడు అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు? తీసుకెళ్ళింది జీవుడైతే మరి ఆత్మ ఏమైనట్టు? ఇప్పుడు జీవుడు తీసుకెళ్తే ఆత్మ ఏమైనట్టు? ఆయనే ఊరు పోయినట్టు. చెప్తాం. పోనీ జీవుడు కాదు గురువుగారు, ప్రాణం పోయిందంటారు. ప్రాణం దేశపోయింది అంటారు. నేను ఇందాకనే మీకు చెప్పాను, జీవుడు వేరే ప్రాణం వేరే కాదు, రెండు ఒక్కటే అని చెప్పాను. జీవుడు అనే ఆయన ప్రాణం అనే వాహనాన్ని ఎక్కి వడిదోలుచున్నాడు అని చెప్పారు. జీవుడు ఎక్కడుంటాడు? ప్రాణం అనే వాహనాన్ని ఎక్కి ప్రయాణం చేస్తాడు. ప్రాణం అనే వాహనాన్ని ఎక్కి ప్రయాణం చేస్తాడు. ఇది మనకు చెప్పింది. అర్థమైందమ్మా? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వాసనను తీసుకొని వెళ్తాడని చెప్పారు. ఓకే, ఇది అర్థమైంది. మరి అయితే జీవుడు వెళ్తే ఇప్పుడు మరి పద్మజ గారు అడిగింది అదే, ఆత్మ ఏమైనట్టు? ఇప్పుడు మరణం అనేటువంటిది శరీరానికి మరణి ఇందులో ఆ జీవుడు వెళ్ళిపోయిందని శరీరాన్ని కాల్చేశారు. ఈ శరీరం ద్వారా ఈయన చేసినటువంటి కర్మఫలాలన్నీ జీవుడు మూటగట్టుకొని తెచ్చిపోయింది అన్నారు. మరి ఆత్మ ఏది? ఆత్మీయ ఊరు పోయినట్టు అది అనుకుందాం. జీవుడేమంటే ఆత్మ కూడా పోయిండు, అంతేనమ్మా? జీవుడేమంటే ఆత్మ కూడా పోయిండు అనుకుందాం. ఏ సుశీలమ్మ గారు, జీవుడు ఎమ్మటే పోతారు, ఆత్మ కూడా? ఆత్మ వేరే ఊరిలో ఉంటాడా? ఏ గురువుగారు, జీవుడు ఆత్మ ఒకే చోట ఎట్టుంటారు? ఆయన ఒకళ్ళు ఈయన కూడా ఉంటారా? ఏమో, ఏదైనా అనుకుంటే దానికి ఏముందమ్మా, అనుకుంటే తప్పు లేదుగా. అంటే మరి ఇందాక మనం ఏమనుకున్నాం? ఆత్మ అంతటా ఉన్నది అనుకున్నాం కదా. ఆత్మ అంతటా ఉన్నది అనుకున్నాం. ఇప్పుడు జీవుడు అంతటా లేడు, అంతేగా అనుకునేది. జీవుడు అంతటా లేడు. మరి జీవుడికి ఆత్మకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇది తెలియాలి. ఇది తెలిస్తే క్లియర్ అయినట్టు, మా సందేహం నివృత్తి అయినట్టు. ఇప్పుడు జీవుడికి ఆత్మకి ఏమన్నా సంబంధం ఉందా లేదా? అసలు ఆత్మతో సంబంధం లేకుండానే జీవుడు వెళ్ళిపోతారా? ఆత్మతో సంబంధం లేకుండానే జీవుడు ప్రయాణం చేస్తారా? ఆత్మతో సంబంధం ఉండి జీవుడు ప్రయాణం చేస్తారా? ఇది తెలియాలి, అంతే కదా. ఏనేదో మూట కట్టుకొని పోవడానికి ఈయనకేమైనా కర్తృత్వం ఉందా? ఈయనకేమైనా స్వయం ప్రతిపత్తి ఉందా? ఈయన ఒక గుమస్తా లాంటోడే, ఈయన కూడా ఒక గుమస్తా లాంటోడే. అర్థమైందమ్మా? ఓకే. మనకి గురుగీతలో ఒక శ్లోకం ఉంటుందమ్మా, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురు. గురు మధ్యే స్థితం విశ్వం,
విశ్వమధ్యే స్థితో గురుః. ఓకే, ఉంది కదా. గురువు యొక్క మధ్యలో అంటే ఆత్మ యొక్క మధ్యలో విశ్వం ఉంటుంది, విశ్వం యొక్క మధ్యలో ఆత్మ ఉంటుంది. గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురుః. విశ్వం అనేటువంటిది ఉందనుకోమ్మా, విశ్వం ఎక్కడ ఉంటుంది? గురువు యొక్క మధ్యలో ఉంటుంది అన్నారు. గురువు ఎక్కడ ఉంటారు? విశ్వం మధ్యలో ఉంటాడని చెప్పారు. అర్థం కాలేదు కదా. ఇది గురుగీతలో శ్లోకమే, ఏ గురుగీతలో శ్లోకమే అమ్మ. ఇది నేను కొత్త శ్లోకం చెప్పలా, ఇది పాత ఎగ్జాంపుల్, మీకు అర్థమయ్యేట్టు చెప్తా. ఓకే, ఇది అర్థం కావడానికి సింపుల్. మనకు తెలిసిన ఎగ్జాంపుల్ పాతదే, అర్థమైందా? ఎట్లా అంటే ఇప్పుడు గాలి ఉందా, గాలి ఉందా, గాలి ఉంది కదా, వాయువు ఉంది. ఇప్పుడు ఒక బెలూన్లోకి గాలి ఊదాం, బెలూన్లోకి గాలి ఊదాం, దారం కట్టినాం. ఏం కట్టినాం? దారం కట్టినాం. దారం కట్టి ఏం చేసినాం? వదిలేసినాం. ఇప్పుడు గాలి మధ్యలో బెలూన్ ఉంది. బెలూన్ ఎక్కడుంది? గాలి మధ్యలో ఉంది. బెలూన్లో ఏముంది? అదేంది? గాలి మధ్యలో బెలూన్ ఉంది, బెలూన్ మధ్యలో గాలి ఉంది. గురు మధ్య అంటే గురు అంటే అదే అన్నాడు, గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురువు అన్న దాని అర్థం ఇదే అన్నమాట. అర్థమైందమ్మా? ఆత్మ మధ్యలో విశ్వం ఉంది, విశ్వం మధ్యలో ఆత్మ ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది? బెలూన్ ఎక్కడుంది? బెలూన్ ఎక్కడుంది? గాల్లో ఉంది. బెలూన్లో ఏముంది? బెలూన్కి అంటే లోపలున్న గాలికి బయట ఉన్న గాలికి మధ్యలో ఏముంది? బెలూన్. అంటే బెలూన్ అంటే ఏంటి? ఒక పొర, ఒక ప్లాస్టిక్ పొర ఉంది. దానికి దీనికి మధ్యలో ఏముంది? పొర ఉంది. ఆ పొర తీసేస్తే అసలు గాలి ఎప్పుడూ ఉంది. పొర వల్ల అది వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ పొర ఉండటం వల్ల వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, అర్థమైందిగా అమ్మ? ఇప్పుడు ఆ బెలూన్ని ఎట్లయితే దారంతో కట్టాము, బెలూన్లో ఉన్న గాలిని దారంతో కట్టాం కదా, అర్థమైందమ్మా? దాన్ని జీవుడు అంటారు. ఆ బెలూన్లో కట్టినటువంటి గాలిని జీవుడు అంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు గాలినేం తీసాం? ఇప్పుడు బెలూన్ పోతూ ఉంటుంది, బెలూన్ ఇలా తీసుకొని వెళ్తూ ఉన్నాం, బెలూన్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. అది ఎంత లెక్క తీసుకెళ్ళినా గాలి ఉంటుందా ఉండదా? ఇక్కడి నుంచి సపోజు నిర్మలా గారు బెంగళూరు వెళ్తూ తీసుకెళ్ళారు ఆ బెలూన్ని. నిర్మలా గారు అడిగి తీసుకెళ్ళారు. ఇప్పుడు బెంగళూరు వెళ్ళిన తర్వాత ఇలా వదిలారు, ఆ బెలూన్ని ఇలా వదిలారు. గాల్లో ఉంటుందా ఉండదా? ఏం గురువుగారు నకరికల్లో అంటే గాల్లో బెలూన్ ఉందని చెప్పాను, మరి బెంగళూరులో గాల్లో బెలూన్ ఉందని చెప్పేది కాదని అంటారా? అక్కడ కూడా గాలి ఉంటుందా? బెంగళూరులో కూడా గాలి ఉంటుందా? నిజమా? అందుకే మీరు తీసుకెళ్ళట్లేదు వెళ్ళేప్పుడు. లేదని తెలిస్తే తీసుకెళ్తామా లేదా? ఇప్పుడు అమెరికాలో గాలి లేదని చెప్పారు అనుకోమ్మ, వెళ్ళేప్పుడు తీసుకెళ్తారా లేదా? ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ తీసుకెళ్ళట్లేదంటే ఏంటి అర్థం? అక్కడ గాలి ఉందని అర్థం. అవునా కదా? గాలి ఉన్నది కాబట్టి ఎవరు గాలి తీసుకొని వెళ్ళట్లేదు. ఒక నమ్మకం అన్నమాట, అంతటా గాలి ఉన్నట్లుగా, అంతటా గాలి ఉంటుంది. ఇప్పుడు బెలూను బెంగళూరు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ మనవడు పిన్నిస్తో పొడిచిండు, గాలి పోయింది. ఏం పోయింది? ఇప్పుడు ప్లాస్టిక్ పొర ఊడిపోయింది. గాలికి అంటే లోపల గాలికి బయట గాలికి మధ్యలో ఏం అడ్డం ఉంది? ప్లాస్టిక్ పొర అడ్డుగా ఉంది. ప్లాస్టిక్ పొర అడ్డుగా ఉంది. ఆ ప్లాస్టిక్ పొరను తీసేయటమే జీవుడు. అంటే వేరే ఏమి లేదు, ఆ ప్లాస్టిక్ పొరే జీవుడు. ఆ ప్లాస్టిక్ పొరే జీవుడు. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ పొర తీసేసి నువ్వు బెంగళూరు పోయాక ప్లాస్టిక్ పొర తీసేశారు. ఇప్పుడు మరి బెంగళూరులో బెలూన్లో నుంచి గాలి వచ్చిన తర్వాత అది మళ్ళీ నకరకల్లు వచ్చి కలుస్తా, అక్కడే కలుస్తా? అదేంది మరి? అది నకరకల్లు గాలి కదా, నకరకల్లు గాలి బెంగళూరు గాలిలో ఎట్ట కలుస్తుంది గురువు గారు అని అంటారా? ఇప్పుడు ఇక్కడి నుంచే కదా క్యారీ చేసింది గాలిని. ఏమ్మా, నకరకల్లు నుంచి తీసుకెళ్ళిన గాలి బెంగళూరు గాలిలో కలుస్తా? కలిపితే అట్ట కలుస్తుంది. నకరకల్లు గాలి కదా, అది నల్లగొండ జిల్లాది కదా, అది తెలంగాణ గాలి కదా, తెలంగాణ గాలి అక్కడ కూడా కలుస్తా? కర్ణాటకలో ఉన్న గాలిలో కలుస్తా? గాలిలో భేదం లేదు. గాలికి కర్ణాటక లేదు, ఆ రాష్ట్రం లేదు, ఈ రాష్ట్రం లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు,
అన్ని దేశాల్లో అంతటా ఉన్నది ఒకే రకమైన గాలి. ఓకే, అలాగే అన్ని చోట్ల ఉన్న ఆత్మ ఒక్కటే. గాలిలో ఎలా భేదం లేదో ఆత్మలో కూడా భేదం లేదు. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ మనకు ఋషులు చెప్పింది అర్థం చేసుకుంటే బోధపడుతుంది. మనకి వడ్ల గింజని ఎగ్జాంపుల్గా చెప్తారు. వడ్ల గింజనికి బియ్యానికి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఇంతకుముందు కూడా చెప్పిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తానమాట. బియ్యానికి వడ్లకి డిఫరెన్స్ ఏంటి? పొట్టు. పొట్టు ఉంటే వడ్లు అంటాం, పొట్టు లేకపోతే బియ్యం అంటాం. అంటే బియ్యానికి వడ్లకి పెద్ద తేడా లేదు, పొట్టు ఉండటమే తేడా. పై పొట్టు తీసేస్తే బియ్యం. అట్లాగే జీవుడికి ఆత్మకి పెద్ద తేడా లేదు. జీవుడు అంటే పైన ఉన్న పొట్టు, ఇందాక బెలూన్కున్న ప్లాస్టిక్ పొర. జీవుడు అంటే ఏంటి? ఇందాక బెలూన్కి ప్లాస్టిక్ పొర ఎట్లా, ఇక్కడ బియ్యానికి ఉన్నటువంటి వడ్ల కింద లాంటి పొర. ఇక్కడ జీవుడికి కర్మ అనే ఆవరణం ఉంటే, కర్మఫలాలనేటువంటి ఆవరణం ఉంటే దాన్ని జీవుడు అంటారు. కర్మఫలాలనే ఆవరణ తీసేస్తే ఆత్మే. అర్థమైందా? ఇక్కడ తీసేసుకోవాల్సింది ఆత్మను కాదు, కర్మ అనే ఆవరణను తీసేసుకుంటే చాలు. మనం వేరే ఏం కాదు చేయాల్సింది. ఇందాక వారు చెప్పింది అదే కదా, ఎంత చాలా చక్కగా చెప్పారు కదా. 3 యథైదగ్ని సమిద్ధోస్తి, అదేగమ్మా. అంటే జ్ఞానం అనేటువంటి కర్మ చేత, అగ్ని చేత కర్మత్రయాన్ని దగ్ధం చేసుకుంటే జీవుడు లేకుండా పోతాడు, ఆత్మే మిగిలి ఉంటుంది. ఇది మనకు చెప్పింది. ఓకేమ్మా? ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఆత్మ ఎక్కడికన్నా వెళ్తుందా? ఇప్పుడు గాలి ఎక్కడికన్నా వెళ్తుందా? గాలి అంతటా ఉంటుంది. గాలి అంతటా ఉన్నట్లుగానే మనకి గాలి కాకుండా ఆకాశాన్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. మనకి చాలా అర్థం కావడం కోసం ఆకాశాన్ని మనకి ఎగ్జాంపుల్గా చెప్తారన్నమాట. ఆకాశం ఎలా సర్వత్రా వ్యాపించి ఉందో ఆత్మ కూడా అలా సర్వత్రా వ్యాపించి ఉన్నది అని ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఆయన ఖాళీ కుండ తీసుకొని వెళ్తున్నాడు. ఏం పట్టుకొని తీసుకెళ్తున్నాడు? ఖాళీ కుండను తీసుకొని వెళ్తున్నాడు. ఆయన కుండను తీసుకెళ్తుండా, ఖాళీని తీసుకెళ్తుండా? ఆయన కుండను తీసుకొని వెళ్తాను కానీ ఆవరణను తీసుకెళ్ళలేడు కదా, ఆకాశాన్ని తీసుకెళ్ళలేడు కదా. కుండను మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు, ఆకాశాన్ని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఆకాశం అంతటా ఉంటుంది కాబట్టి, ఆకాశం కదిలేది కాదు కాబట్టి, ఆత్మ అనేది కూడా అంతటా ఉంటుంది, ఆత్మ అనేటువంటిది కదిలేది కాదు కాబట్టి. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే. ఇది ఈశావాస్యోపనిషత్తులో చెప్తారు మనకి. తదేజతి అంటే అది కదులుతుంది అన్నారు. ఏది? ఆత్మ. ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? ఆత్మను గురించి చెప్తున్నారు. తదేజతి అది కదులుద్ది అన్నారు. మళ్ళీ వెంటనే తన్నైజతి అది కదలదన్నారు. అదేంది మరి? కదులుద్దని చెప్పారు, అంతలోకే మళ్ళీ ఏమంటే తద్దూరే అది దూరంలో ఉంది అన్నాడు. తద్వంతికి అది దగ్గరలోనే ఉందన్నారు. ఇదేంది కాంట్రవర్సీ చెప్తున్నారు? కదిలిద్దన్నారు, మళ్ళీ కదలదన్నారు, దూరంలో ఉందన్నారు, దగ్గరలో ఉందన్నారు. కన్ఫ్యూజ్గా లేదు? తదంతరస్య అందరి యొక్క అంతరాల్లో అదే ఉంది అన్నారు. బాహ్యంలో కూడా అదే ఉందన్నారు. లోపల అదే ఉందన్నారు, బయట అదే ఉందన్నారు, కదలకదు అన్నారు, కదులుద్ది అన్నారు, దూరంలో ఉందన్నారు. ఎంత కాంట్రవర్సీ వర్డ్స్ చెప్పారో చూడండి ఈ శ్లోకంలో. ఈశావాస్యోపనిషత్తు మీకు ఇంటికాడ ఉంటే ఎప్పుడన్నా వెళ్ళి చదువుకోండి, లేకపోతే సుకన్య గారిని అడగండి, చదివి వినిపిస్తుంది ఈసారి. ఓకే, అంటే కదులుద్దా కదలదా, అది అంతటా ఉందా లేదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మ అంతటా ఉన్నది అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? పాత ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ అర్థం కావడం కోసం చెప్పిందే చెప్తున్నారని మీరు అనుకోవద్దు. పాత ఎగ్జాంపుల్ అర్థం కావటం కోసం. సరే,
ఒక కుక్క భూదేవి దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకుంది. కుక్క భూదేవి దగ్గర 1000 వరహాలు బంగారు నాణ్యాలు అనుకుంది, 1000 గోల్డ్ కాయిన్స్ అప్పు తీసుకుంది. దానికి ఒక నిద్రపోతే అనిపించింది, నిద్రపోతుంటే కళ వచ్చింది, ఎవరో ఎక్కడో తీసుకొని డబ్బులు ఎగ్గొట్టారంట. దీనికి కూడా నిద్రలో అది ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి లేవంగలోనే అనుకుందనమాట, నేను కూడా దీన్ని ఎట్లయినా కానీ ఇది ఎగ్గొట్టాలనుకుంది. ఎవరి దగ్గర? భూదేవి దగ్గర బాకీ ఎగ్గొట్టాలని అనుకుంది. ఇక తెల్లారు లేచిన కాడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఉరుకుతుంది 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 ఉరుకుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉరికితే అది భూదేవిని దగ్గర నుంచి తప్పించుకోగలిగింది? ఉదయం పరిగెత్తింది అక్కడే, మధ్యాహ్నం పరిగెత్తింది అక్కడే, సాయంత్రం పరిగెత్తింది అక్కడే. ఇంకా పరిగెత్తాల్సింది చాలా మిగిలింది. పరిగెత్తాల్సింది మిగిలిన చోట కూడా అదే ఉంది. అదేంది? ఇక తప్పించుకోలేదా ఏంది? అది తప్పించుకొని పరిగెత్తడానికి ఛాన్సే లేదా? లేదు. ఓకే, అలాగే అంటే మనం ఆత్మ అని చెప్పబడింది ఏదైతే ఉన్నదో అది సర్వత్రా వ్యాపించి ఉంది. మనం పుట్టకముందు అదే ఉంది, పెరిగేప్పుడు అదే ఉంది, మనం నశించిన తర్వాత కూడా అదే ఉంది. శరీరం పుట్టకముందు, శరీరం పుట్టిన తర్వాత, శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. అది వేరే. ఒక్క నిమిషం ఇక్కడ. ఇప్పుడు ఆత్మ అంటే శరీరం అయిపోయింది, శరీరాన్ని తీసుకెళ్తారు, కాల్ చేస్తారు, అయిపోయింది. శరీరం మరణిస్తే మనం మరణించినట్లేనా? ఇప్పుడు శరీరం పోయిందిగా, అమ్మయ్య ఆయన పోయినా ఇప్పుడు ఆ శరీరం పోతే ఆయన పోయినట్ట. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏది పోతే నేను పోయినట్టు. ఇప్పుడు ఇందులో ఉండి జన్మకు కారణమైంది ఏది? ఇందులో ఉన్న ఒకటి ఉంది కదా, జన్మకు కారణమైంది ఒకటి ఉంది కదా. ఏది ఉంటే నాకు జన్మ వస్తుంది, ఏది ఉంటే నాకు జన్మ వస్తుంది అంటే కర్మ అనుకుందాం. ఇప్పుడు మనకి అందరికీ అర్థమైంది, కర్మ అనుకుందాం. కర్మ అంటే కర్మ మనం చేసినటువంటి కర్మల రూపంలో ఉండగమ్మ. స్థూల శరీరం పోతే కర్మలు ఏడ కనబడతాయి? అవి సూక్ష్మంగా వాసన రూపంలో ఉంటాయి. స్థూలంలో ఉన్న కర్మఫలాలు ఎలా ఉంటాయి? సూక్ష్మ రూపంలో ఉంటాయి, వాసన రూపంగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తామ్మా. సపోజ్ ఒక చెట్టు కొట్టారు, 10 క్వింటాలు ఉంది. చెట్టు ఎంత ఉంది? బరువు చూశారు, కొట్టిన తర్వాత బరువు చూశారు, ఎంత ఉంది? 10 క్వింటాలు ఉంది. 10 క్వింటాలు ఉంటే దాన్ని మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టారు, మొత్తం కాలిపోయింది, మొత్తం బూడిదైంది. ఆ బూడిద మొత్తం సంచికెత్తారు, తూకం పెట్టారు. ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి? కింట ఉంది. కింట అనుకుందాం. 10 క్వింటాలు ఎన్ని క్వింటాలకు వచ్చింది? కింట. ఇప్పుడు ఎన్ని క్వింటాలు మిస్ అయింది? 9 క్వింటాలు మిస్ అయింది. మిస్ అయిన 9 క్వింటాలు ఎక్కడుంది? అది ఏ ఊర్లో? అగ్నికి ఆగుతాయిందంటే ఏ ఊరు పోయింది అది? ఇప్పుడు ఇది మనం మాయ చేసింది కాదు కదా, ఇది మాయ చేసింది కాదు కదా. ఇప్పుడు 10 క్వింటాల్ మనకి సైంటిస్ట్ పేరు గుర్తు రావట్లేదు నాకు, మీరు తెలిస్తే మీరు చదువుకున్న చెప్పాలి. E=mc² అని చెప్పారు. శక్తి పదార్థము, పదార్థము = శక్తి. E=mc². ఓ సైంటిస్ట్ మనకి చెప్పారు. అర్థమైందమ్మా? అమ్మ న్యూటన్. ఓకే, న్యూటన్ చెప్పారని అంటే శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది. శక్తి పదార్థం ఎప్పుడు ఎక్కడ వృధా కాదు. అర్థమైందమ్మా? మార్పు జరుగుద్ది అంతే. ఇక్కడ ఉన్నది అక్కడ పోయింది, అక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? 10 క్వింటాలు ఉన్నటువంటి దాన్ని కాలిస్తే కింటానే ఉంది, మిగతా 9 క్వింటాలు ఎక్కడుందంటే యూనివర్స్లో ఉంది. ఈ విశ్వంలో ఆవిరి రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అది? ఆవిరి రూపంలో ఉంటుంది. అలా ఆవిరి రూపంలో ఉంటే దీనికి సంబంధించినటువంటి ఒక సీడ్ ఇక్కడ పెడితే, ఒక విత్తనం పెడితే ఆ ఆవిరి రూపంలో ఉన్నది మళ్ళీ చెట్టుగా వస్తుంది. పునరుత్పత్తి అంటే ఇదే. స్థూలంగా ఉన్నది సూక్ష్మంగా మారింది, మళ్ళీ సూక్ష్మంగా ఉన్నటువంటిది మళ్ళీ స్థూలంగా ఆ చెట్టుగానే తయారైద్ది. మరి ఇప్పుడు చెట్టు మనం విత్తనం పెట్టడంలోని చెట్టు ఊరికనే వస్తుంది. ఏ ఊరి నుంచి వస్తుంది చెట్టు? యూనివర్స్లో సూక్ష్మంగా ఉన్నదే మళ్ళీ స్థూల రూపాన్ని పొందుతుంది. స్థూలంగా ఉన్నది సూక్ష్మము, సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా మార్పు చెందుతూ ఉన్నది. వేరే ఏమీ లేదు.
అర్థమైందమ్మా? మనం ఇప్పుడు ఈ శరీరం ద్వారా చేయబడినటువంటి కర్మఫలాలన్నీ ఏమైనా సూక్ష్మ రూపాన్ని ధరించినాయి, వాసనా రూపంగా ఉన్నాయి. వాసనా రూపంగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? యూనివర్స్లో ఉన్నాయి, ప్రకృతిలో ఉన్నాయి. ఆ ప్రకృతిలో ఉన్నాయి, మళ్ళా ఇంకో జన్మను తీసుకొని వస్తాయి. ఇంకో జన్మను తీసుకొని వచ్చే ఆయన ఎవరు? ఇప్పుడు ఆత్మ అంతటా ఉందన్నాం కదా, మరి ఈ కర్మఫలాన్ని తీసుకొచ్చేది ఎవరు? ఈయనెవరు? ఇప్పుడు అందరి కర్మఫలాన్ని తీసుకొచ్చేది ఆయనేనా? మళ్ళీ ఎవరు కర్మఫలాన్ని వాళ్ళే తీసుకొని వస్తారా? ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు అందరి కర్మఫలాలు ఎక్కడున్నాయి? యూనివర్స్లో ఉన్నాయి. ఈ యూనివర్స్ మొత్తానికి ఆత్మ ఒకటేనా వేరువేరుగా ఉన్నాయా? ఒక్కటే ఆత్మ ఉంది. ఇప్పుడు ఈ జనన మరణాలన్నీ ఆత్మకే జీవుడికే? ఆత్మకేం లేవు కదా. ఇప్పుడు వాసనారూపంగా తీసుకెళ్ళింది గాలి, ఈ వాసనలన్నింటినీ తీసుకెళ్ళింది గాలి, తీసుకెళ్ళింది వాసనల్ని. అర్థమైందమ్మా? జీవుడు కర్మఫలాన్ని తీసుకొని వెళ్ళాడు, ఆవరణ తీసుకొని వెళ్ళాడు. ఆ జీవుడే మళ్ళీ తీసుకొని వస్తారు. మరి ఇప్పుడు ఇంతకీ ఆత్మ ఏమైనట్టు? ఇప్పుడు మనకి ఆత్మ అర్థం ఆత్మ కావాలి. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఎవరి గురించి? ఆత్మ గురించి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు జీవుడే వెళ్ళిండు, జీవుడే వస్తున్నాడు. మరి ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆత్మ అంతటా ఉంది. ఆత్మ అంతటా. ఇప్పుడు మనందరిలో ఉన్న ఆత్మ ఒకటేనా? కానీ జీవుళ్ళు వేరు వేరు. కర్మఫలాలు వేరు, జీవుడు వేరు. అంటే కర్మఫలాలే జీవుడు, కర్మఫలాలే జీవుడు. కర్మఫలాలతో కూడి ఉన్న ఆవరణే జీవుడు. కర్మఫలాలతో కూడి ఉన్నటువంటి ఆవరణే జీవుడు. కర్మఫలాలు నశిస్తే ఆత్మ ఉంటుంది. కర్మఫలాలు నశిస్తే ఆత్మ ఉంటుంది. ఇక జీవుడు లేకుండా పోతాడు. మనకి బుర్హాన్ గారు తండ్రి గారు పాట రాశారు కమ్మా. జీవుడే ఆధారముచే దేకమందునయుండే, జీవుడెందుకు ఈ దేకము వీడిపోవుట, గురుడానే పేరు ముందు గురుతో వాకించినందుకు, గురుతో చూపవలెను గుణవంతులను చేరి. ఇంతకుముందు మనం చదువుకున్నది అవునమ్మా, చాలాసార్లు చదువుకున్నాం. జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు? కర్మలు అనుభవం. శరీరం ఎందుకు వచ్చింది? శరీరం ఎందుకు వచ్చింది? కర్మ అనుభవించడం కోసం అని చెప్పాలి మనం. శరీరం ఎందుకు వచ్చింది అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి మనం? కర్మఫలాలు అనుభవించడం కోసం శరీరం వచ్చింది. ఓకే, శరీరం ఎప్పటి వరకు ఉంటుంది? కర్మఫలాలు అనుభవించడం అయిపోతే లేకుండా పోయింది. కర్మఫలాలు అనుభవించడం పూర్తయిపోతే అయిపోయింది. మరి కర్మఫలాలు ఎప్పటి వరకు అనుభవించాలి? కర్మఫలాలు ఎప్పుడు దాకా అనుభవించాలి ఈ శరీరంలో? ఉండే ఎన్ని తెచ్చుకుంటే అన్ని కర్మఫలాలు, ఎన్ని తెచ్చుకుంటే అన్ని కర్మఫలాలు అనుభవించాలి. అది ఎంతకాలం అనుభవిస్తాడు అనేటువంటిది వాడు అనుభవించే పరిస్థితిని బట్టి డిసైడ్ చేయబడి ఉంటుంది. ఓకే, అర్థమైంది కమ్మా? ఇప్పుడు మనకేమర్థమైంది? ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేది ఎవరు? జీవుడు. ఆత్మ వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు? ఆత్మ అంతటా. అయితే ఇది మామూలు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ వచ్చిద్దని చెప్తారు. అది మామూలు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, వాళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఆ పద్ధతిలో చెప్పటం అనేటువంటిది జరుగుద్ది. ఓకే అమ్మా, మనం కొంచెం లోతుగా దీన్ని తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అది వేరే. ఇప్పుడు ఇక్కడ మన క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అంటే, ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటిది ఎవరు? మరణంలో జరిగేటువంటిది ఏమిటి అంటే, మరణంలో జరిగేటువంటిది శరీరం ఇక్కడే ఉంటుంది, అవయవాలు ఇక్కడే ఉంటాయి, ఇంద్రియాలు ఇక్కడే ఉంటాయి. కానీ ఈ శరీరము ద్వారా, ఇంద్రియాల ద్వారా అనుభవించబడినటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో,
కర్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇందులో ఉన్నటువంటి జీవుడు వాసన రూపంగా తీసుకువెళ్ళి ఇంకో శరీరాన్ని ధరిస్తాడు. ఇది మనకి ఇంకో శరీరాన్ని ధరిస్తాడు అనేదానికి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపణాన్ని అని చెప్తారు కదా. నేను శిథిలమైనటువంటి జీర్ణమైనటువంటి శరీరమును విడిచిపెట్టి ఇంకొక నూతన శరీరాన్ని ధరిస్తాను అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జీవులు జీర్ణమైన వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్లుగా శిథిలమైన శరీరమును విడిచి నూతన శరీరాన్ని నేను ధరిస్తాను అన్నారు. శరీరాన్ని ధరిస్తాను అన్నారు. ఓకే, మేము అనసూయమ్మ గారు మేము మొన్న ఒక ఊరు వెళ్ళిను, అప్పుడు కనిగిరి, అంతేగమ్మా కనిగిరి వెళ్ళిను. మీరు రాలేదు ఆ రోజు, కుదరలేదు మీరు. ఈసారి ఎప్పుడు నన్ను వెళ్తే మళ్ళీసారి వెళ్దాం. వెళ్ళేప్పుడు ఒక ప్రశ్న అడిగారు వీళ్ళు, పచ్చికుండ కాలినకుండ, పచ్చికుండ కాలినకుండ. పచ్చికుండ అనుకోమ్మా, అది విరిగిపోతే మళ్ళీ ఆ మట్టిలో కలిపి మళ్ళీ చేయొచ్చు. కాలిన కుండ అనుకో, పగిలినవి అనుకో, పెంకులైనవి అనుకో, మళ్ళీ కాల్చేది కాదు, మళ్ళీ కుండ చేయదు కాదు. పచ్చి కుండనే మళ్ళీ చేయొచ్చు, కానీ మళ్ళీ కాలిపోయినటువంటి కుండని చేయదు కాదు. కాలిపోయినటువంటి కుండ ఏదైనా తేడా వస్తే పక్కన పెడతారు, కానీ ఏం చేయలేరు. ఓకే, అయితే మనకి కొన్ని మతాల వాళ్ళు, సాంప్రదాయాల వాళ్ళు కాల్చుతారు శరీరాన్ని. బాగా ముద్రలు ఉంటాయి అన్నమాట, శంకు చక్రాలు లాంటివి అనుకోండి, వాటిని బాగా కాల్చి శరీరానికి కాల్చుతారు. ఎందుకు కాల్చుతారు అంటే ఇలా కాల్చబడినటువంటి శరీరం మళ్ళీ పుట్టదని వాళ్ళ ఉద్దేశం. ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంలో కాల్చుతారు. పద్మజ గారికి బాగా తెలుసు కాల్చేదాని గురించి, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే కాల్చడం మనం ఫస్ట్ ఏం తెలుసుకున్నాం, కుండను కాలుస్తారని తెలుసుకున్నాం. రెండోది ఎక్కడేం తెలుసుకున్నాం, మన శరీరం కూడా కొండగా భావించి కాల్చుతారని చెప్పాడు. తెలుసుకుందాం. అంటే మన గురువుగారు ఏంటమ్మా, ఏదైనా ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోమంటారు, అందుకని తెలుసుకోవటం. ఓకే, ఇప్పుడు ఇందాకేమనుకున్నాం, స్థూల శరీరం ఇక్కడ పడేస్తే ఎవరో ఒకళ్ళు కాలుస్తారు, దానికి పెద్ద నువ్వు ప్రయత్నం ఏం చేయక్కల, నీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా పెద్ద కష్టపడాలి. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చైనా కాలుస్తారు, పూడ్చిపెట్టడం ఏదో దానికి రూపాయి కూడా నువ్వు కష్టపడి ఏం చేయక్కల, కొంచెం కూడా ట్రై చేయక్కల దానికోసం. దాన్ని కాల్చడానికో పూడ్చడానికో మనం కష్టపడాల్సిన అవసరం. అయితే ఇప్పుడు ఈ పైన శరీరాన్ని కాల్చితే ముక్తుడవుతాడా? ఏ కుండను కాలిస్తే జన్మకు రాడు, కాల్చవలసింది ఏ కుండని. ఒక్క కుండగా ఇంకా లోపల ఇంకేమైనా కుండలు ఉన్నాయా అంటే, శరీరం అంటే కుండ అంటాంగమ్మా. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం అని 4 శరీరాలు అని చెప్తారు. ఉన్నాయంటారా? ఉన్నాయా లేవా? ఉన్నాయమ్మా, ఉన్నాయా? ఎన్ని? మనకి పై కనబడే లోపల ఇంకా శరీరాలు ఉన్నాయా? ఎన్ని? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కరెక్టేగమ్మా నేను అన్నది, కరెక్టేగా 4 శరీరం. ఇప్పుడు పెద్ద కొండ ఉంది, దాంట్లో ఇంకో కొండ పెట్టిను. మరి ఈ పెద్ద కొండను కాడితే మిగతా కొండలు కూడా కాలుతాయా? ఇప్పుడు పెద్ద కొండను కాలిస్తే మిగతా కొండలు కూడా కాలుతాయా? వాటిని వేరే సెపరేట్గా కాల్చాలా? ఇప్పుడు మనం ఏ కొండను కాలిస్తే మోక్షం వస్తుంది? ఇప్పుడు మోక్షం రావాలంటే, చక్రాంతాలు అవ్వాలంటే, ఇప్పుడు పైన స్థూల శరీరాన్ని కాలిస్తే కాదుగా అమ్మ, కాల్చాల్సింది వేరే ఉంటుంది కదా. దేన్ని కాలిస్తే మళ్ళా జన్మకు రామో దాన్ని కాల్చాలి, దాన్ని కదా పట్టుకోవాల్సింది. మన జన్మకు మూలం, మన జన్మకు కారణం ఏదో, మన జన్మకు బీజప్రదం ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకొని కాల్చాలి. కొండను కాలిస్తే ఉందమ్మా, మన అవగాహన కోసం చెబుతున్నా. నేనెందుకంటామ్మా, వాళ్ళ పద్ధతి వాళ్ళు, ఎవరి పద్ధతి వాళ్ళది, అంతే. అర్థమైందమ్మా? ఇప్పుడు మన గురువు గారి సాంప్రదాయంలోకి వచ్చినాం. మన గురువు గారి మీరు తెలుసమ్మా, చక్రధారి అని ఒక భక్తుడు ఉంటాడు, నామదేవుడు వీళ్ళందరూ ఉంటారు, జ్ఞానదేవుడు వీళ్ళందరూ ఉంటారనమాట. ఉంటే ఒక ఆయన భక్తులందరూ వస్తుంటే ఈయన జ్ఞానదేవుడు చెప్తాడు, ఆత్మదేవుడు వీళ్ళందరూ అయ్యా వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి చెక్ చేయ్యా అంటారు. అంటే కుండ పరిశీలన చేయంటారు. కుండ కాలిందే లేదో పరిశీలన. గురువుగారు నేను కుండలు చేసేవాడిని కాబట్టి కుండల మీద మంచి పట్టు ఉంది అన్నాడు. నేను చెక్ చేస్తా అన్నాడు.
అయితే వస్తుంటే నామదేవుడు వస్తారు, ఇట్లా కొట్టబోతారు. మిగతా ఆయన్ని టంగ్ అంటే కాలనీ ఏమంటే టంగ్ అంటే ఇది టంగ్ అన్న టక్ అన్నది అనేసరి ఇది కాలేదనడు, ఈ కుండ కాలేదనడు. ఆయన ఏమంటాడు, నేను పాండురంగ స్వామి భక్తుడిని, డైరెక్ట్ రోజు నేను పాండురంగ స్వామితోటే మాట్లాడతా, నా డీలే వేరుంటుంది, మళ్ళా నేను కాలటం ఏముంది కాలకపోవటం ఏముంది, ఇదంతా అబద్ధం, నేను ఒప్పుకోను అన్నాడు. అప్పుడు జ్ఞానదేవుడు అంటాడు, నాయన నువ్వు 100 చెప్పు, పాండురంగ స్వామితో మాట్లాడు, ఆ పై స్వామితో మాట్లాడు, నువ్వెవరితో మాట్లాడినైనా కానీ నీవు కాలేదు, నీకు మళ్ళీ జన్మ వస్తుందని చెబుతారు. అప్పుడు వెళ్ళి డైరెక్ట్ పాండురంగ స్వామిని అడుగుతారు, ఏమి స్వామి నేను కాలేదంట, నేను డైరెక్ట్గా నీతోటే మాట్లాడుతుంటుంది కదా, నాకు మోక్షం రాదా అంటాడు. రాదు నాయన అంటాడు. అంటాడు, గురువు లేకుండా మోక్షం రాదు ఈ లోకంలో అన్నాడు. నువ్వు డైరెక్ట్గా దేవుడితోటే మాట్లాడినా కానీ నువ్వు మోక్షాన్ని పొందాలంటే గురువు కావాలి. ఎందుకంటే గురువు ఉంటేనే నీకు అహంరహితం అవుతుంది, గురువు లేకుండా అహంరహితం కాదు, అహంకారం పోదు. అర్థమైందమ్మా? అప్పుడు ఆయన చెబితే, సరే స్వామి నువ్వు చెబుతున్నావు కాబట్టి మరి నేను ఉపదేశం తీసుకుంటా, నా గురువు నువ్వే చూపెట్టు అంటాడు. సో పలానా చోట ఒక గురువు ఉంటాడు, ఆ దగ్గరికి వెళ్ళి ఆయనకి మోక్షాన్ని ఇస్తాను అంటాడు. ఆడికి వెళ్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత పోతే ఎవరు ఉండరు అక్కడ, ఆ గుళ్ళో ఎవరు ఉండరు, శివాలయం అది. ఒక ఆయన ముసలాయన పడుకుండు, ఆయన శివలింగం మీద కాళ్ళు పెట్టి తలకాయ కింద పెట్టి పడుకుండు. ఊరి తిక్కలాయన ఎడ పడుకుండు. నేను గురువుగా దేవుడిని అడిగితే దేవుడు ఎడగ పంపించిండు, పాండురంగ స్వామి ఇక్కడికి వస్తే ఇక్కడ మరి గురువు ఉన్నాడు అన్నాడు. ఇక్కడ చూస్తే ఒక్క మనిషి కూడా కనపట్ల, ఈ ముసలాయన ఉన్నాడు. ఈ ముసలాయన కూడా ఎంత తిక్కలో ఉన్నాడంటే దేవుడి మీద కాళ్ళు పెట్టి తలకాయ బయట పెట్టి పడుకున్నాను. మరి ఇట్లాంటి వాడిని గురువుగా నేను ఎట్లా అనుకున్నాను, నేను అసలు ఈయన గురువుగా ఫీలే రావట్లే, నాకు ఈయన గురువుగా భావించే ఫీలే రావట్లేదు అన్నాడు. సరే మరి అయినా అవకాశం లేదు కదా, మరి పాండురంగ స్వామి పంపించిండు కదా, తప్పదని చెప్పి ఆ ముసలాయన దగ్గరికి వెళ్తారు. ఏనాయన అంటాడు, ఏం లేదు స్వామి, మరి దేవుడి మీద కాళ్ళు పెట్టి తలకాయ ఇటు పెట్టినవేంటి, ఇది తప్పు కాదా అన్నాడు. ఓ నాకు తెలియదు స్వామి, దేవుడు అక్కడ ఉన్నాడు అన్న విషయం నాకు తెలియదు, మరి తీసి పక్కన పెట్టి అంటాడు. దేవుడు లేని చోట పెట్టి అన్నాడు. నా కాళ్ళు తీసి దేవుడు లేని చోట పెట్టి అన్నాడు. అక్కడి నుంచి తీసి ఇంకో చోట పెడతారు. మళ్ళీ అక్కడ శివలింగం తయారైంది. ఇక్కడ శివలింగం తయారైంది, ఎక్కడి నుంచి తీసి ఇంకో చోట పెడతారు. మళ్ళీ శివలింగం తయారైంది. అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుడు లేని చోటు లేదని, దేవుడు లేని చోటు లేదని అర్థమైంది. ఓకే అమ్మ, అర్థమైంది కదా. ఇప్పుడు ఆయన సరే ఆయనే నాకు సరిపోతానని చెప్పి ఆయన దగ్గర ఉపదేశం తీసుకుంటూ జన్మరహితమైంది. అప్పుడు ఆయన కాలిన కొండ అన్నారు. ఏమైంది ఇప్పుడు? కాలిన కొండ అయిండు. అప్పుడు ఇప్పుడు దాకా కాలేదు, ఉపదేశం తీసుకుంటే కాలిండు. ఇప్పుడు నేను ఉపదేశం తీసుకుని ఏమన్నా రంగు మారినా, మళ్ళీ ఇంతకుముందు ఏమన్నా నేను ఎర్రగుండి నల్లగా ఉంటే పర్లేదు, నేను ఇంతకుముందు నలిపే ఇప్పుడు నలిపే, పెద్ద మార్పేమి రాలేదు. ఏం కాలినట్టు? ఏం కాలితే నాకు మరి ఉపదేశం తీసుకోవడం వల్ల గురువుగారి దగ్గరికి వెళ్తే ఏం కాల్చారని, నాలో ఉన్న దేన్ని కాల్చారని నాకు జన్మ రాదని చెప్తా? ఏ కొండ కాలాలి? ఎన్ని కొండలు చెప్పాను? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం, 4 శరీరాలు చెప్పారు కదా. ఈ 4 శరీరాల్లో, ఈ 4 కొండల్లో ఏ కొండను కాలిస్తే ఈ మిగతా 3 కొండలు రాకుండా ఉంటాయి? దేన్ని కాలిస్తే మిగతా అన్నీ కాలిపోతాయి? ఆ పెద్ద కొండ ఏది? ఈ 4టికి మూలమైనటువంటి కొండ ఏది? దాన్ని కాల్చాలి, దాన్ని కాల్చాలి. మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు మన కొండలు 4 కొండలు అన్నామమ్మా, మనం 4 కొండలు కాల్చే స్కీమ్ పెట్టినాం. ఇప్పుడు ఏం స్కీమ్ పెట్టినాం? కొండలు కాల్చే స్కీమ్ పెట్టినాం. 4 కొండలు ఉన్నాయి అన్నాం. ఇప్పుడు మన జన్మకు కారణం 4 కొండల కారణమా, 2 కొండల కారణమా, 3 కొండల కారణమా, 1 కొండే కారణమా? ఇందులో ఈ 3 శరీరాలకి మూలమైనటువంటి కారణమైనటువంటిది, మూలమైనది కారణమైనటువంటిది ఏ కొండ, ఏ శరీరం, దేన్ని కాల్చితే మళ్ళీ జన్మకు రాం, అది తెలియాలి. అది తెలిసి ఆ కొండను కాల్ చేసినాం అనుకో, పని అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. కేలకతం కాల్చుకొని పోదాం పట్టండి, 10 నిమిషాల్లో కాలవచ్చు. 10 నిమిషాల్లో 10 నిమిషాలు ఎందుకు, 1 నిమిషం చాలంటున్నారు. అమ్మ అతనికి దయవస్తే 1/2 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరించు మానీతివంత అని చెప్పి భాగవత కృష్ణదేశకుల వారు చెప్పారు. అమ్మ కారణ శరీరం
అమ్మ వారు జయ గారు మహాకారణ శరీరం అంటున్నారు అమ్మ, వీరు కారణ శరీరం అంటున్నారు. మరి ఏ శరీరం అన్నది ఇంకొకరు చెప్పండి. పద్మజ గారు మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి. దేన్ని కాలుద్దాం? దేన్ని కాలితే మళ్ళీ రాకుండా ఉంటాం? నిర్మలా గారు మీరేం చెప్పండి? చెప్పండి. అనసూయమ్మ గారు మీరేం చెప్పండి? దేన్ని కాలుద్దాం? దేన్ని కాలితే మళ్ళీ రాకుండా ఉంటాం? మహాకారణ శరీరము కాల్చవలసింది ఏంటది? మహాకారణ శరీరం అంటే అది ఆత్మ కదండి, దాన్ని ఎట్ట కాలుస్తాం అంటాం కదా. అంటే ఇది మన పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పేటువంటి, ఇక్కడ మన పరిపూర్ణ సాంప్రదాయంలో మాత్రమే ఈ విషయాన్ని చెప్తారమ్మా, మిగతా సాంప్రదాయాల్లో చెప్పరు, పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్తారు. ఇక్కడ షోడశి మంత్రం, షోడశి మంత్రాన్ని బోధించేది ఇక్కడే అన్నమాట. మనకి అర్థమైందమ్మా? షోడశి మంత్రాన్ని ఎప్పుడు బోధిస్తారు? ఇప్పుడే, ఇక్కడే, ఈ సందర్భంలోనే బోధిస్తారు. పరిపూర్ణం కాదు, షోడశి మంత్రం పరిపూర్ణ బోధప్పుడు షోడశి మంత్రాన్ని ఉపదేశించేప్పుడు షోడశి మంత్ర జ్ఞానాన్ని కలిగించేటువంటి సందర్భంలో చెప్తారు. ఆ మంత్రం మీకు ఐడియా ఉంటే లేదో గుర్తు చేస్తా ఒకసారి. మూలాభావ మిదం జ్ఞాతం శరీరం కిమ్నాస్తి. దాని అర్థం అమ్మ, మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. కాల్చి దేన్ని కాల్చాలో అర్థమైంది, దేన్ని కాల్చాలో అర్థమైంది. దీన్ని ఎలా కాలుస్తారో చెప్పండి, దీన్ని ఎలా కాలుస్తారో చెప్పండి, చెప్పండి. మీరు ఏదైనా జ్ఞానం ద్వారా కాల్చుతారు. మరి మూలము లేని గుర్తెరిగే శరీరమే జ్ఞానస్వరూపం. జ్ఞానమే అది, జ్ఞానమేది అదే కదా. అసలు ఈ మంత్ర అర్థం ఒక్కసారి రివ్యూ అర్థమైందమ్మా? అమ్మ ఏంటంటే అమ్మ, మనకు మంత్రం తెలియాలి, మంత్ర అర్థం కూడా అనుభవానికి అందాలి. మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. మూలము లేనిది గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే శరీరం, మళ్ళీ ఇంకో శరీరం కాదు. అర్థమైందమ్మా? మూలము లేనిది గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే శరీరం అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? అర్థం కాలేదా? అది ఏమీ లేదన్న తర్వాత తల్లి, ఏమీ లేదన్న తర్వాత ఇప్పుడు మూలము లేని గుర్తెరిగే శరీరం అన్నారు కదా. మూలము లేని గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో, మూలము లేని గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే నాలుగో శరీరం అంటే, అదే జ్ఞాన శరీరం అంటే. అర్థమైందమ్మా? అజ్ఞాన శరీరాలు 3, జ్ఞాన శరీరం 1. అజ్ఞాన శరీరాలు అంటే ఏంటి? స్థూలము, సూక్ష్మము, కారణము. జ్ఞాన శరీరం అంటే మహాకారణ శరీరము. మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరము. ఈ 2 ఒక్కటే. మరుపనగా తొలిమేనులు 3. తొలిమేనులు అంటే మొదట చెప్పే 3 శరీరాలు అంటే స్థూలము, సూక్ష్మము, కారణము. ఇది మరుపు అంటే. ఎరుకన 4వ శరీరము. ఎరుక అంటే 4వ శరీరం. పెద్ద ఈ చిత్రం ఏముంది, అందులోనే ఉండే. మరి ఆత్మనే ఇక్కడ చెప్పేది. చెప్తా అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? మూలము లేని గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే శరీరం, అదే లేనిది. శరీరము లేనిది కాదు తల్లి, ఇక్కడ మూలము లేని గుర్తెరిగేదే శరీరం. 4వ శరీరం కదా ఇక్కడ చెప్పేది. మనం దేని గురించి చెప్తున్నాం? 4వ శరీరం. కాల్చాల్సింది దేన్ని అనుకున్నాం? మహాకారణ శరీరం అంటే ఏంటి? మూలం లేని గుర్తెరిగేది. మూలము లేని గుర్తెరిగేదే 4వ శరీరం. మీరు కాల్చాల్సింది దాన్నే. ఎక్కడ కాలుస్తారు? ఇది పరిపూర్ణమునందు దీనికి మూలము లేదని తెలుసుకోవడం, పరిపూర్ణమునందు ఇది లేదని తెలుసుకోవటం. మూలము లేని గుర్తెరిగే శరీరానికి పరిపూర్ణమునందు ఏమీ లేదు, పరిపూర్ణమునందు అది ఏమీ లేదు అని తెలుసుకోవాలి. ఓకే, ఇది ముందు ఇది అర్థమైతే మిగతాది ఏదైనా ఉంటే తెలుసుకుందాం. ఓకే అమ్మ, కాల్చవలసినటువంటిది 4వ కుండ,
అది మహాకారణ శరీరము. దాన్ని మన పరిపూర్ణ సాంప్రదాయంలో మన గురువుగారు ఏమని చెప్పారు? మూలము లేని గుర్తెరిగేదే శరీరము, అది ఏమీ లేనిది. మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేనిది. ఏమీ లేదంటే పరిపూర్ణమనందు లేనిది. పరిపూర్ణమనందు లేనిది. విచారించి చూస్తే ఈ యొక్క ఎరుకకు పరిపూర్ణమునందు మూలము కానీ స్థానము కానీ లేదు అని చెప్పి తెలియబడింది. అలా తెలుసుకున్నప్పుడు ఇది లేకుండా పోతుంది అని చెప్పారు. ఓకే, అంటే మూలము లేని గుర్తెరిగేదే శరీరం అని తెలుసుకొని అదే లేనిది అని దృఢమైనటువంటి వారు లేకుండా పోతారు. అదే 4వ కుండను కాల్చడం అంటే ఇది. ఈ కుండను కాలిస్తే మిగతా మొదటి 3 కుండలు రావిగా. కారణ, సూక్ష్మ, స్థూల అనేటువంటి కుండలు ఇక పుట్టవు. మళ్ళీ ఇది కాలకుండా ఉంటే మిగతా కుండలన్నీ వస్తూనే ఉంటాయి. మిగతా 3 ఏ కుండను కాల్చినా మిగతా అన్నీ వస్తూనే ఉంటాయి. అర్థమైందమ్మా? ఈ 3 కుండలకి ఆధారం ఇది. దీన్ని కాల్చాలి. దానికోసమే మనకి చక్రాంతాలు ఏ చూపెట్టినా ఇంకేదే చూపెట్టినా కానీ ఏ విధంగా చెప్పినా కానీ కాల్చడము అనే పదం యొక్క అర్థం ఇదన్నమాట. కుండను కాల్చాలంటే ఆ కుండను కాదు కాల్చాల్సింది, శరీరాన్ని కాల్చడం కాదమ్మా. శరీరం కాలిపోయినంత మాత్రాన మనం లేవని కాదు, మళ్ళీ జన్మకొస్తాం. స్థూలంగా లేకపోయినా సూక్ష్మ రూపంలో ఉంటాం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా? మూలము లేని గుర్తెరిగేది శరీరం ఏదైతే ఉన్నదో అది ఏమీ లేనిది అని తెలుసుకుంటే జన్మరహితం అవుతుంది. దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.